నమస్తే, వెల్కమ్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట గారు ఉన్నారు. గరికపాటి వెంకట గారితో మాట్లాడదాం. నమస్తే వెంకట గారు. నమస్కారం అండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. తప్పకుండా ఇది మన పార్టీ ఛానల్గా భావిస్తూ ఉంటారు అందరూ, మన కార్యకర్తలు అందరూ అడుగుతూ ఉన్నారు కూడా, ఇది ఇంకా ప్రైమ్ 9లో రాలేదు ఏంటనేది. తప్పకుండా మేము కూడా రావాలనుకుంటా ఉన్నాం. ఈరోజు కుదిరింది అది. గరికపాటి వెంకట్ ఈ పేరు బలంగా వినపడతా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అసలు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, ఎప్పుడు కార్యక్రమాలు చేశారు? ఒక్కసారిగా దర్శి నియోజకవర్గం సీటు గరికపాటి వెంకట్కే క్వశ్చన్ మార్క్ పడింది. ఈ క్వశ్చన్ మార్క్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడింది? ఒక వారంలో పడవచ్చు. ఈలోపు ఎప్పుడైతే పొత్తులు కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అందరూ కలిసి ఎప్పుడైతే డిఫైన్ చేస్తారో ఒక వారం రోజుల్లోపు ఈ పొత్తులకి దీనికి తెరపడవచ్చు అనుకుంటున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా స్పీడ్గా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఎందుకని అట్లా? దర్శికి సంబంధించి నాకు రిలేషన్లు ఉండటం వల్ల దర్శిలోనే వర్క్ చేసి అభివృద్ధి చేద్దాం అనే దాని మీద వచ్చానమాట. సో అదేవిధంగా జనసేన పార్టీ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, మెగా అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ పార్టీగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు కార్యకర్తలుగా పార్టీని గెలిపించుకోవాలి చేయాలంటే మనం పార్టీని ఉధృతంగా తీసుకెళ్తే కానీ, స్పీడ్గా చేసి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేస్తేనే వాళ్ళలో రియలైజేషను, వాళ్ళందరినీ ఉత్తేజపరిచి పార్టీ పనిచేసి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించాలంటే ఉత్తేజపరచాలని అనిపించింది. దానికి సంబంధించి ప్రోగ్రాములు మనం కొంచెం అగ్రెసివ్గా చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, సైనికులు, వీర మహిళలు కానీ అందరూ ఎంతో సపోర్టివ్గా వచ్చి కూర్చొని ఇప్పుడు ఏంది మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందనే పరిస్థితి ఉంది మాకు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి పండగకి భారీ ఎత్తున ఎడ్ల పందాలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం గొట్టిపాటి కుటుంబీకులు నిర్వహించారు. మళ్ళీ తర్వాత జనసేన నేతగా గరికపాటి వెంకట్ గారు నిర్వహించారు. అవును. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా మీ వైపు చూసేలా చేసుకున్నారు. అంటే ఆ స్థాయిలో, ఆ తరహాలో అంత పెద్ద కార్యక్రమం ఎవరు చేయలేదు జనసేనలో. నిజంగా చేయలేదు. అవును. సో ఎందుకు అలాంటి కార్యక్రమాలు చేయాలనిపించింది? ఎందుకంటే స్వతహాగా నేను రైతు బిడ్డని. మా ఫాదర్ కానీ మేము ఎప్పుడు ఒంగోలు జాతి ఎడ్ల పెంపకం ఉంటుంది మా దగ్గర కూడా, 2 జతలు ఉన్నాయి ఇప్పటికీ. సో దానిలో భాగంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సంస్కృతులను కాపాడటంలో భాగంగా మనం సంక్రాంతికి ఏదో ఒకటి చేద్దాం అన్నప్పుడు ఈ మధ్యకాలంలో జిల్లాలో కూడా చేయలేదు మన ఒంగోలు పార్లమెంట్ కింద. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇది ఎప్పుడైతే రైతు సోదరులకు పండగ అనేది రైతు సోదరులకు సంబంధించింది, అందరినీ ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. అదేవిధంగా మన పార్టీ వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవుతూ ఉన్నారో అందరూ ఇది రేంజ్ పెరిగిపోయింది. మేము కూడా ఏదో 5,000 మంది వస్తారు, లాస్ట్ రోజు 10,000 మంది అనుకున్నది లాస్ట్ రోజు 70,000-80,000 మంది వచ్చి ఇదేదో బహిరంగ సభలాగా తయారైందనమాట. పార్టీ బహిరంగ సభలాగా అయిపోయింది. అదేవిధంగా జిల్లా పార్టీ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ అందరూ రావటం జరిగింది. 2 పార్టీల నుంచి వచ్చేతలకి ఇది ఒక బల నిరూపణలాగా తయారైంది మనకి. సో జిల్లాలో ఎవరెవరిని పిలిచారు సార్ ఎమ్మెల్యేలని? జిల్లాలో మన ప్రెసిడెంట్ గారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు రియాజ్ గారు వచ్చారు. అందరూ అన్ని పార్టీ ఇన్ఛార్జీలు వచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా పిలిచినట్టు? తెలుగుదేశం నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చారు. మనకి పక్క జిల్లా నుంచి వినుకొండ ఆంజనేయులు గారు వచ్చారు. పుల్లారావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు అందరూ వచ్చారు. సో మొత్తానికి అటు టీడీపీ, జనసేన సంబంధించినటువంటి క్రియాశీలక నేతలందరినీ వెంటబెట్టుకొని దర్శి నియోజకవర్గం టికెట్ కోసం గరికపాటి వెంకట్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే టికెట్ కంటే కూడా అది సంక్రాంతి పండగ చేసుకుందాం, రైతు సోదరులకు సంబంధించింది అన్నట్టుగానే స్టార్ట్ అయింది. తర్వాత ఎవరైతే ఇన్విటేషన్లు ఇచ్చి వాళ్ళందరూ ఇక్కడికి రావటం, దానివల్ల ఏంటంటే ఒక సిగ్నల్ వెళ్ళిపోయింది అనమాట 2 పార్టీలకు సంబంధించిన నేత టైప్లో. సో ముఖ్యంగా ఏంటంటే జన సైనికుల్ని ఉత్తేజపరచాలన్నది అది సక్సెస్ అయ్యాను. అదేవిధంగా పండగకు సంబంధించి ప్రోగ్రాంలు చేయటం విషయంలో సక్సెస్ అయ్యాను. సార్ గరికపాటి వెంకట్ గారి దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. సో విదేశాల నుంచి బ్యాగులు డబ్బులు వేసుకొని వచ్చేసారు కాబట్టి వెంటనే టికెట్ కన్ఫర్మ్ అయిపోతూ ఉంది. సో ఆయన కూడా ఆ తరహా
కమర్షియల్ పాలిటిక్స్ చేసేస్తా ఉన్నారు, పాలిటిక్స్ని కమర్షియలైజేషన్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు అది వాస్తవం కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు మనోహర్ గారిని కలిశాను అక్టోబర్లోనే. తర్వాత కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నువ్వు వర్క్ చేసుకోమా, ఎక్కడ టికెట్ గురించి టాపిక్ లేదు, మనం పొత్తులో వెళ్ళబోతా ఉన్నాము, నువ్వు వర్క్ చేసుకో, జాగ్రత్తగా పార్టీకి వర్క్ చేయి. ఇప్పుడు అదేవిధంగా నేను ఆ రోజు కానీ ఏదన్నా పార్టీ టికెట్ గురించి మాట్లాడుంటే ఇన్ఛార్జ్ అయ్యి తీసుకునేవాడిని. అవన్నీ ఆశించకుండా నేను పార్టీకి వర్క్ చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం ఏంటంటే క్రిస్మస్ ప్రోగ్రాములు చేసాము, పార్టీని ఉత్తేజపరచాలనేది ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. క్రిస్మస్, సెమీ క్రిస్మస్ చేసాము, క్రిస్మస్ చేసాము, సంక్రాంతి పండుగ, తర్వాత ముగ్గుల పోటీలు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము అనమాట. ఈ మధ్యలో ఎక్కడన్నా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదన్నా విలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం జనసేన పార్టీ తరఫున మనం రెస్పాండ్ అయ్యి వాళ్ళందరిని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో కమింగ్ టు డబ్బులు అనేది ఏంటంటే, సో యుద్ధంలో దిగాక దానికి కావాల్సినవన్నీ అలానే సమకూరతాయని కళ్యాణ్ గారు చెప్పినట్టు, ప్రత్యర్థులు ఎలా ఉంటే మనం కూడా అదే విధంగా యుద్ధం చేయడానికి సిద్ధం. మనం ఏ పార్టీకి తక్కువ కాదు, జనసేన పార్టీ ఎవరు ఏది తక్కువగా చేసే లేకుండా టాప్గా చేయాలనేదే ఆ ఉద్దేశంతో మనం కూడా అదే విధంగా కార్యక్రమాలు చేస్తాము. అసలు దర్శి నియోజకవర్గానికి సంబంధమే లేని గరికపాటి వెంకట గారికి ఇప్పుడు కొత్తగా దర్శి నియోజకవర్గం మీద ప్రేమ పుట్టుకురావడం ఏంటి? సంబంధం ఉందండి, అది అవాస్తవం. మాకు ముళ్ళమూరుకు సంబంధించి నాయనమ్మ వాళ్ళు ఇక్కడి నుంచి రావటం, తర్వాత వ్యవసాయ రీత్యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన వాళ్ళు ఎక్కడ పంటల బండితే అట్లా మూవ్ అవుతూ ఉంటారు. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో మనం సత్తెనపల్లి దగ్గర కొన్ని రోజులు ఉన్నాం, తర్వాత గొట్టిపాడులో స్థిరపడటం జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ ఉండటం వల్ల అక్కడ స్థిరపడటం జరిగింది. అదేవిధంగా అది నేను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ మాకు దర్శికి సంబంధించి ముళ్ళమూరు మండలంకి సంబంధించి అందరు టచ్లో ఉంటాము, రిలేషన్స్ అందరు టచ్లో ఉంటాము. ఏంది ఎందుకని ఇంత వెనకబడి ఉంది అనే దాని మీద ఎప్పటి నుంచో 1.5 year నుంచి వర్క్ చేస్తాము బ్యాక్గ్రౌండ్లో. చేసిన తర్వాతే రావడం జరిగింది, ఏదో ఇప్పటికిప్పుడు వచ్చింది అయితే కాదు. అంటే దర్శి నియోజకవర్గంతో బంధుత్వం ఉంది. బంధుత్వం ఉంది. ముళ్ళమూరు అనేది మేము ఇప్పుడు ఉండేది కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నాను, వేంపాడులో. ముళ్ళమూరు నాయనమ్మది అక్కడ అనమాట. ఆ బంధుత్వం దృష్ట్యా తర్వాత మన వాళ్ళు ఇక వ్యవసాయ రీత్యా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి గుంటూరు జిల్లాలో స్థిరపడటం జరిగింది. సో ఉండటం కూడా అక్కడే ఉంటున్నాను అన్నారంటే ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉంటున్నా అన్నారు. మరి అంతకుముందంటే మనం అమెరికా 2005లో అమెరికా వెళ్ళాను. ఓకే, అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే తర్వాత మ్యారేజ్ అవ్వటం, పిల్లలు చదువుకోవటం, అదే అంత అమెరికాలో ఉంది కాబట్టి ఇప్పుడన్నా వచ్చినప్పుడు రావటం వరకు, ఏదైనా ఫంక్షన్లకు అటెండ్ అవ్వటం వరకు అవకాశం కుదిరిద్ది, కానీ అంతకంటే ఉండటం కుదరదు కదా ప్రాక్టికల్గా అలా. సో ఎన్ని ఉన్నాయి సార్ సాఫ్ట్వేర్ కంపెనీలు మీకు? కంపెనీలోనే కదా, అంటే మెయిన్ మనకి రెస్టారెంట్ బిజినెస్ అండి అమెరికాలో డాలస్లో లిటిల్ ఇండియా అని రెస్టారెంట్, కాకతీయ లాంజ్ అండ్ కిచెన్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా దేశీ అడ్డా రెస్టారెంట్లు ఉన్నాయి అన్నమాట డాలస్లో. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాం, హ్యూస్టన్కి, ఇట్లా న్యూజెర్సీ అట్లా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాం. ఐటీ కంపెనీల్లో కూడా కొన్ని కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నాం. సో బాగానే సంపాదించారు అయితే. ఇక అది ఒక ప్రాసెస్ కదండి, ఇక అది బిజినెస్ అనేది బిజినెస్ కానీ చేస్తూ ఉండాలి, అదే ఆపేది ఏమి ఉండదు. మనం ఎక్కడున్నా అవి రన్ అవుతూనే ఉంటాయి. జనసేన పార్టీకి ఏమైనా ఫండ్ ఇచ్చారా? పార్టీకి నేను నా కార్యకర్తగా జాయిన్ అయినప్పుడు నా వంతు సహాయం నేను చేశాను. అంతేవిధంగా కానీ ఏదో పెద్ద పెద్ద చెక్కులు అట్లా ఏమీ లేదు, నార్మల్గానే నా సహాయం నేను చేశాను. సరే, మీరు దర్శి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మీరు కమ్మ సామాజిక వర్గం. దర్శి నియోజకవర్గంలో ఆల్రెడీ జనసేన పార్టీ తరపు నుంచి గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన బడుగు రమేష్ గారు పోటీ చేశారు. ఇప్పుడు వరకుటి నాగరాజు అనేటువంటి ఒక అడ్వకేట్, ఆయన కూడా అక్కడ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా పార్టీ మారతారనే ఒక ఊహాగానం. సో అలాంటి పరిస్థితుల్లో కాపులు ఎక్కువ మంది ఇక్కడ పోటీ చేయాలని ఆలోచన ఉన్నారు జనసేన నుంచి. సో మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? వర్కౌట్ అంటే ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఆ కాంబినేషన్ కమ్మ కాపు కలిపి తెలుగుదేశం జనసేన ఈ రెండు అలయన్స్లో ఏంటంటే అవకాశం వస్తుందని నేను వర్క్ చేయడం జరిగింది. సో దానిలో ఇప్పుడు కులాలను కలిపే విధానం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో దానిలో భాగంగా ఇప్పుడు ఈ రోజుల్లో కులాలు చూసి ఓట్లేసే పరిస్థితి ఉందని అయితే నేనైతే అనుకోను. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారు గెలవాలి, కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం, మన ప్రజెన్స్ కనపడాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం.
అదేవిధంగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో జనసేన నుంచి కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేయటం జరుగుద్ది ఓట్లు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమ్మ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి ఓట్లు వేసి ఇక్కడ గెలిపించే అవకాశం అనమాట. ఇక్కడ ఇద్దరు కలిపి ఇక్కడ కులాల గురించి ఉండదండి. కళ్యాణ్ గారు అసలు కులాలను కలిపే విధానం కానీ కులాల గురించి ఎప్పుడూ మాట్లాడరు, ఎప్పుడు ఆ టాపిక్ ఉండదు ఆయనకి. మనం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అన్నట్టు రమేష్ గారు కానీ నాగరాజు గారు కానీ అందరూ పార్టీకి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళందరూ సహకారం తీసుకునే ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గారు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. వాళ్ళందరూ సహకారం తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటాను. సరే, కమ్మ కాపు రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి వాతావరణం కొన్ని దశాబ్దాలు నడిచిన మాట వాస్తవం. ఎప్పుడు లేదండి అది ఎప్పుడో 1980కి సంబంధించి విజయవాడకు సంబంధించి జరిగిన అది ఇప్పుడు మన జిల్లాకి సంబంధించి అసలు అది ఏ రోజు లేదు. అదేవిధంగా ముఖ్యంగా దర్శి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే అసలు కులాల విభజన కానీ ఇద్దరికి పడకపోవటం అనేది ఉండదు, అందరు కలిపి వర్క్ చేసుకుంటారు. రీసెంట్గా ఉన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే దర్శి టౌన్ కూడా మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం గెలిచింది, అక్కడంతా కాపులు గెలిచింది. కాపులు కమ్మ కలిసే పనిచేసుకుంటారు అక్కడ. అసలు కులాలు ఈ రోజుల్లో కూడా మనం కులాల గురించి మాట్లాడుతున్నాం అంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. అక్కడ ఏంటంటే మనం కలిపి గెలిపించుకోవాలి. దర్శిని 2024లో జనసేన తెలుగుదేశం కూటమి గెలిపించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మనకు అభివృద్ధి ఇంపార్టెంట్, కానీ కులం చూసి కులం కూడు పెట్టదు గుడ్డు పెట్టదని మనం పాత రోజుల నుంచి అంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు పాత విషయాలు కూడా చాలామంది నాశనం అయిపోయారు, వాటిలో ఇరుక్కుపోయి ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. కానీ దర్శి నియోజకవర్గం అంతకుముందు కూడా కాపులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తున్నారు. నారపశెట్టి కుటుంబం, పాపారావు గారు కానీ శ్రీరాములు గారు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. అదేవిధంగా నారపశెట్టి పిచ్చయ్య గారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. సో కలిపి పని చేసుకుంటా ఉన్నారు. ఆ విభేదం ఇక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలు అసలు లేనే లేదు. అయితే ఇప్పుడు మీకు తెలుగుదేశంలో ఉన్న కాపులు కానీ జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ మీతోటి నడిచే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. అసలు జనసేనలో అసలు ఒక వర్గం కాదు, అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. జనసేనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారు ఎలా చెప్తే, ఎలా డైరెక్షన్ ఇస్తే అలా పనిచేయడానికి సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పొత్తులో ఎవరికి టికెట్ వస్తే వాళ్ళందరికీ పనిచేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న వెంకట గారు, ఒకవేళ ప్రకాశం జిల్లాలో 1-2 సీట్లు ఇచ్చారు అనుకుందాం, అలయన్స్లో ప్రకాశం జిల్లా లేదా 3 అనుకుందాం, అందులో దర్శి మీరు పట్టుకెళ్ళిపోతే ఎట్లా? పట్టుకెళ్ళిపోతే నేను జనసేన కార్యకర్తను కదండి. నేను జనసేన కళ్యాణ్ గారి నేను మెగా అభిమాని, ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పట్లో కూడా ట్రై చేయడం జరిగింది. 2009 మీరు సత్తెనపల్లి కూడా ట్రై చేశారంట. 2009 సత్తెనపల్లి అయినా ఎల్ఎన్స్ ఎట్లా అయినా ట్రై చేద్దామని చూసాం. అప్పుడు ఇక ఫౌండేషన్ పెట్టి ఆ ఏజ్లో ఏంటంటే మనం వర్క్ చేసే ఆలోచనలో ఉన్నాం ఎప్పుడు ఎక్కువ. ఇంకా పొలిటికల్గా తర్వాత సైలెంట్ అయిపోయాము, ఓన్లీ ఫౌండేషన్ ద్వారా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక కులం తీసుకెళ్ళేది ఏముంది, ఇప్పుడు అందరు కలిపి ఎలక్షన్ చేసుకోవాలి స్టేట్ మొత్తం. ఇప్పుడు 2 కులాలు కలిపి అసలు కులాల టాపిక్ ఉండకూడదు, టాపిక్ మీరు అడిగారు కాబట్టి ఇద్దరు కలిపి అన్ని చోట్ల పనిచేస్తేనే మనం 160 సీట్లు గెలిచేది. ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చారు సీట్ ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించడానికి అన్ని పార్టీ ఇద్దరు పార్టీ కార్యకర్తలు సిద్ధమై ఉన్నారని నేను అనుకుంటున్నాను. కులం చూసి ఈ 2024 ఎలక్షన్ జరగదని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీరు దర్శి నియోజకవర్గంలో యాక్టివ్ అయిన తర్వాత, మీ యాక్టివిటీస్ పెంచిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరన్నా ఎప్పుడైనా మీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన పరిస్థితులు ఉన్నాయా దర్శి? అసలు ఏం లేదండి. రమేష్ గారు మా సోదరులాగా ఇప్పుడు అన్నింటిలో మేము కలిసే పనిచేస్తున్నాము. తర్వాత రీసెంట్గా నాగరాజు గారిని కూడా కలవటం జరిగింది. నా టికెట్ ఎవరికి వచ్చినా నాకు ఇష్టమే, ఏం పర్వాలేదు. ముందు జనసేన బలంగా పనిచేసుకుందాం, అందరం కలిసి చేసుకుందాము. తర్వాత ఎలక్షన్ల టైంలో సార్ ఎవరికి చెబితే వాళ్ళకి అందరికి పనిచేయాల్సిందే. ఇప్పుడు సిద్ధరాఘవరావు గారు గతంలో దర్శి నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు దర్శి నుంచి. అవును. సో ఆయన కూడా తెలుగుదేశం కోటా నుంచి దర్శి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అది తెలుస్తుందా మీకు? ఇంకా తెలియదండి, ఎందుకంటే దర్శి అనే జనసేనకి ఇచ్చారనేది మనం చూస్తూ ఉన్నాము, ఆల్రెడీ ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు సిద్ధారావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా పెద్ద ఆయన కూడా చాలా సేవ చేసి ఉన్నారు గతంలో దర్శికి. అదేవిధంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు ముందు ఈ గవర్నమెంట్లో. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే అది కూడా అదన బలం కింద నేను కూడా అనుకుంటా ఉన్నాను.
వేణుగారు కానీ సిద్ధారాఘవరావు కానీ ఎవరు వచ్చినా అదనపు బలంగా ఇంకా ఎక్కువ మెజార్టీకి ఉపయోగపడతారు అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? డెఫినెట్గా పార్టీ అధిష్టానం, ఇప్పుడు అధిష్టానం మాటని ఎవరు కాదనే పరిస్థితి కాదు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళందరికీ అందరూ సపోర్ట్ చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళకి తెలుసు, సిద్ధారాఘవరావు గారికైనా వేణుగోపాల్ గారికైనా ఇద్దరికి తెలుసు ఇప్పుడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చారు, వాళ్ళ వల్ల వాళ్ళు ఏం ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ తెలుసు. నాకంటే ఎక్కువ వాళ్ళకే బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి. వాళ్ళందరూ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా మీకుందా? సత్తా ప్రజాబలం అండి, ఇది డెమోక్రసీ. ప్రజల సహకారంతో ఎదుర్కోబోతూ ఉన్నాము. ప్రజల సహకారంతో పెద్దవాళ్ళు పెద్ద నాయకులు ఓడిపోయి ఉన్నారు. డబ్బులు చూసి ఇంకోటి చూసి భయపడే రోజులు కాదు ఇది. ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు అనేది వస్తే ఎంతటి పెద్ద అహంకారైనా తలదించాల్సిందే. సో దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబాన్ని ఢీ కొట్టాననే సత్తా ఉంది మీకు? తప్పకుండా గ్యారంటీగా అత్యధిక మెజారిటీతోటి. ముఖ్యంగా ఏంటంటే ఈ బానిసత్వం చేసే రోజులు పోయినాయి. ఈ మొన్నటిదాకా వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటంటే అసలు ముందు వాళ్ళ సామాజిక వర్గంలోనే చాలా యాంటీ ఉంది వాళ్ళకి. వాళ్ళని ఎమ్మెల్యే గారిని వేణుగోపాల్ గారిని పనిచేసుకొనియకుండా వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు వేధించి చాలా ఇబ్బందులు పెట్టున్నారు. కానీ ప్రత్యర్థుల గురించి మనం ఒక్కసారి అనౌన్స్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, కానీ ముందే అవసరం లేదు. వాస్తవంగా ఏంటంటే అహంకారపు ధోరణి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూస్తారని నేను అనుకోవట్లేదు. మీకు నాదెళ్ల మనోహర్ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది సార్? మనోహర్ గారితో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి పరిచయం నాకు. ఎప్పటి నుంచో సుమారు 4-5 ఇయర్స్ నుంచి ఉంది. అంటే అప్పటి నుంచి జనసేనలోకి రావాలని ఆలోచన ఉంది మీకు? నేను ఎప్పుడూ పార్టీ విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటాను. మనోహర్ గారు కూడా ఏంటంటే పార్టీ పని తప్ప వేరే ఉండదు. పార్టీ పిఎస్సి చైర్మన్గా కళ్యాణ్ గారి ఆశీస్సాధనలో ఏం పని చేయాలన్నా కూడా మనోహర్ గారి మెయిన్ బ్యాక్ బోన్గా చేస్తూ ఉన్నారు కదా. 2009 సత్తెనపల్లి ఎందుకు ట్రై చేశారు? మీకు సత్తెనపల్లికి ఉన్న రిలేషన్ ఏంది? అప్పుడు అదే చెప్పాను కదా, వ్యవసాయ రీత్యా మేము అక్కడ ఉండటం జరిగింది. కట్టావారిపాలెంలో అప్పుడు మేము నాన్నవాళ్ళు అక్కడ పొలం చేశారు చిన్నప్పుడు. నేను కొంత విద్యాభ్యాసం కూడా నాకు అక్కడ కొర్రపాడు కట్టావారిపాలెంలో జరిగిందనమాట. ఓకే. సో ఆ రిలేషన్లో అప్పుడు మనం అక్కడ చేసాం అనమాట. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 42. ప్రజారాజ్యం అప్పుడు మీ ఏజ్? ప్రజారాజ్యం అంతేగా 2009 టైంలో అప్పుడు అంతే. అప్పుడు ఎంత 29, అప్పుడు ఇంకా మ్యారేజ్ అయింది అప్పుడే జస్ట్ 30 ఇయర్స్కే. అప్పట్లో ఏంటంటే నేను ఈ గరికపాటి చారిటబుల్ ట్రస్ట్ కింద ఎక్కువ మంది స్టూడెంట్లకి డబ్బులు ఇవ్వటం, ఈ రైతులకు సంబంధించి జేసీబీలు ఇచ్చి మనం అదంతా చేయటం, ఇదంతా చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం. సో దానిలో భాగంగా అప్పుడు మనం ట్రై చేసిన జరిగింది. మరి ఎందుకంటే ప్రజారాజ్యంలో టికెట్ రాలేదు మీకు? అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఇదే మీరు అన్నట్టు కులాల విషయాలు, బీసీలకి 100 టికెట్లు అని చెప్పి చిరంజీవి గారు తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో ఏంటంటే ఎక్కువ మంది టికెట్లు రావటం మనకి వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు రాలేదు. సో ఫస్ట్ నుంచి కూడా అప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన అంటే మొదటి నుంచి కూడా మెగా కుటుంబాన్ని అనుసరిస్తూనే వచ్చారు. బాగా అసలు హెవీగా యాక్టివ్గా ఉండేవాళ్ళం సినిమాల్లో. ఫస్ట్ ఏంటంటే సినిమాలకు సంబంధించి నేను విజయవాడలో చదివాను. సో ఫ్రెండ్స్ అందరు కూడా ఉంటారు కదా ఎక్కువ, అట్లా ఇంక సినిమాలకు సంబంధించి ఉండేది ఫస్ట్లో. తర్వాత ఎప్పుడైతే ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే ఆ యంగేజ్లో ఏంటంటే చిరంజీవి గారు ఏదో చేయాలని వచ్చినప్పుడు మనం చేయాలనే దాని మీద ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఇంకా తర్వాత మనం లైఫ్లో లెసన్స్ నేర్చుకుంటాం కదా, అవును, పొలిటికల్గా అయితేనేమి బిజినెస్లో అయితేనేమి. ఈ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు కన్సిస్టెన్సీ, ఎప్పుడైతే ఆ ప్రశ్నించే తత్వం కంటిన్యూస్గా ఉందో, లేదు అది 2019 ఓన్గా పోటీ చేయటం, లెర్న్ చేయటం, చిన్న మొక్క కాడి నుంచి లెర్న్ చేసుకుంటా పెంచుకుంటా ఈ పార్టీని ఎంత ఆయన సొంత డబ్బులు పెట్టి చేయటం, దీనిలో ఇక మేము భాగస్వాములు అవ్వాల్సిందే ఈసారి అనే దాని మీద మనం వచ్చానమాట. మనోహర్ గారు కలిసిన తర్వాత కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. 2 గంటలు కూడా ఎంతో నేర్చుకున్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి. బయట నుంచి ఒక విజన్, ఎన్ఆర్ఐలు కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలామంది అందరు పొలిటీషియన్లు ఇక్కడ. సో ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్, లేదా ఒకదానికి ఏదన్నా లొంగుతున్నారు, అట్లా కాకుండా ఒకటే ఎజెండా. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఒక్కసారి తప్పు చేసినందుకు ప్రజలు. రేపు 24లో కన్నా దీన్ని సేవ్ చేయకపోతే, ముందు దీన్ని సేవ్ చేయాలి.
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలంటే పొత్తు కలిసి వెళ్ళి ముందు ఈ గవర్నమెంట్ని పంపించాలంటే కలిసి వెళ్ళాలని డెసిషన్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ గారు అంత త్యాగం చేసి ఇప్పుడు ఒరిజినల్గా అందరికీ అన్ని 175 స్థానాల్లో క్యాండిడేట్లు ఉన్నారు. ప్రతి చోట్ల 20-25%, 30% దాకా ఓట్ బ్యాంక్ అనే సర్వేలు చెప్తున్నా కూడా అది త్యాగం చేసి పొత్తుకి ఓకే చేయటం అనేది అది చాలా పెద్ద డెసిషన్ అనమాట. దానికి సంబంధించి నేను ఇమీడియట్గా కళ్యాణ్ గారితో నడవాలనిపించి ముందు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా రావటం జరిగింది, పార్టీలో జాయిన్ అవ్వటం. ఇంకా మనం ప్రోగ్రామ్స్ అన్ని పార్టీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏమి బాధపడదు? ఏం బాధపడింది అడగండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా, నేను విజయవాడ నేను చదువుకున్నాను, అవును, నా విద్యాభ్యాసం అక్కడ సాగింది, అదేవిధంగా మొదటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తా అభిమానం పెంచుకున్నాను. అంటే సార్, అంటే నాకు తెలుసుకున్నది అంటే నాకున్న నేను చూసిన పరిస్థితులు, అంటే నాకున్న అవగాహన కన్నా నేను చూసిన పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం అంటే ఎక్కువ నందమూరి బాలకృష్ణ గారికి ఉంటారు, కాపులు ఎక్కువ చిరంజీవి గారికి ఉంటారు. ఈ రెండు వర్గాలు ఎప్పుడు గొడవలు, పంచాయతీలు. ఎందుకంటే మీరు విజయవాడలో చదివారు, విజయవాడ అంటే వంగవీటి, సిద్ధార్థ కాలేజీలో చదివాను. సిద్ధార్థ వంగవీటి వర్సెస్ దేవినేని పెద్ద ఫైటింగ్. అసలు ఇప్పుడే ఎన్ని పిచ్చి రోజుల్లో అనమాట. మేము అసలు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, ఇద్దరు సినిమాలకు వెళ్ళేవాళ్ళం. సో ఎట్లుండేదంటే బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, అందరం ఇట్లా వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా చిరంజీవి గారి సినిమా కానీ మనం కళ్యాణ్ గారి సినిమాలు ఏ వచ్చినా కూడా అట్లా అందరూ వచ్చేవాళ్ళు. ఫ్రెండ్షిప్లో కులాలు అనేది అసలు ఎప్పుడు రాలేదు. ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం, ఇద్దరం కలిసి ఉంటాం. ఇప్పుడన్నా డిబేట్ బయట ఎక్కడన్నా పార్టీల్లో అట్లా ఇట్లా కొంతమంది సృష్టించేవి, కానీ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కులాలు మా మధ్య రాల. అంటే మామూలుగా సినీ అభిమానం. నేను అవునవునవును, సినీ అభిమానం వరకు ఒక ఏజ్ లెవెల్లో అది ఉంటుందండి. ఆ తర్వాత ఏంటంటే ఇద్దరు కలిసే ఉంటారు. ఎందుకంటే ఒకే ఊరిలో ఉంటారు, ఒకే చోట పెరుగుతూ ఉంటారు కదా. ఒక టీనేజ్లో ఏంటంటే సినిమా ఎఫెక్ట్ ప్లస్ క్యాస్ట్ ఎఫెక్ట్ రెండు కలిపి స్టిక్ అయి ఉంటారు. కానీ కొంచెం పెద్ద అయ్యే కొద్ది మెచ్యూర్డ్గా రెండు కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఆపర్చునిటీ కావాలి, బిజినెస్లో హెల్ప్ కావాలి, హెల్పింగ్ ఇచ్చేదరు, అట్లానే ఉంటారు. నా స్నేహితులు కూడా చాలామంది, అదే రాజనాల్ కిషోర్ కానీ విజయవాడ నుంచి చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా దర్శికి సంబంధించి కూడా చాలామంది ఇప్పుడు నాతో విన్నట్టుండేది అందరూ వాళ్ళే. అదేంటంటే వాళ్ళకి ఆ రిలేషన్ మీద బిల్డ్ అయి ఉంటుంది అనమాట, ఒకరోజే కాదు. ఇప్పుడు నాతో వచ్చిన సోదరులు ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఒకటి నేనంటే ఇష్టం, ఎందుకంటే నేను ఎట్లా ఉంటానో మనిషిగా తెలుసు వాళ్ళకి. రెండోది పార్టీ ఇష్టం. వెంకటన్న అయితే ఈ పార్టీని ఎక్కడికో దీన్ని రఫాడిస్తాడు అదే అంటారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు దాకా అని పెట్టారు వాడు మన దగ్గర కూడా. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, మన దర్శి మన గారికి పార్టీ అని ప్రోగ్రామ్ పెట్టారు. ఏంటంటే మనం స్పీడ్ చేస్తాం అనేది. అవును, పార్టీ ఎజెండా మనకి, ఇంక వేరే పార్టీ ఎజెండానే మన ఎజెండా. పార్టీకి సంబంధించిన అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటమే ఉత్సాహంతో పనిచేస్తారు. అది అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. దీనిలో భాగంగా అందరూ ఏంటంటే కాపు సోదరులు మా మెయిన్ ఫ్రెండ్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి లేదు వెంకటన్న అసలు వ్యవహారం కాదు అని ఫుల్ ర్యాలీయింగ్ అనమాట మన వాళ్ళు. ఇంకా స్పీడ్ పెంచుదామంటే ఈ 4-5 రోజులు ఇక్కడ చూసుకొని వెళ్ళి ఇంకా నెక్స్ట్ చాలా ప్రోగ్రామ్స్ లైన్లో ఉన్నాయి. బేసిక్గా అందరు నోట ఒకటే మాట, దర్శి నియోజకవర్గం ఖచ్చితంగా గరికపాటి వెంకట్ గారికి టికెట్ కన్ఫర్మ్ అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కన్సిడరేషన్ కింద ఉన్న టికెట్లు, జనసేన పార్టీ పోటీ చేసే టికెట్లు గిద్దలూరు, దర్శి ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటిది. తర్వాత ఆప్షన్ చీరాల అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. దర్శి నుంచి తప్పకుండా నాకే రావాలని కోరుకుంటున్నాను. నేనైతే కళ్యాణ్ సార్ ఆశీస్సులతోటి నేను దర్శిని గెలిపించి ఈ మనం చేయబోయే జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించి దర్శిని ఎలా అభివృద్ధి చేయగలుగుతున్నాం, మన మేనిఫెస్టో ఒకటి పెట్టాలనేది ఆలోచన. దానిలో భాగంగా నేను సీటు ఆశిస్తున్నమాట వాస్తవమే. సీటు దక్కిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు మీతో ఆమంచి స్వాములు గారు ఎలా ఉంటారు? స్వాములను బాగా క్లోజ్ ఉంటాం, మాట్లాడుకుంటాం. ఆయన నీకు తెలిసి నీకు ఉందంట వెంకట అనుకుంటాం, ఆయనది కన్ఫర్మ్ అని నేను అనుకుంటాం. మార్కాపురంలో కూడా కలిసాం. మొత్తం అందరు కలిసి జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి టికెట్ లాగిన చేశారు. రియాజ్ గారిదేమో అక్కడ ఒంగోలు కాబట్టి, ఒంగోలులో మరి పొత్తులో ఒంగోలు వస్తే రియాజ్ గారికి అవకాశం వస్తుంది. ఇదంతా మనం డెసిషన్ తీసుకునేది కాదు. కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి డెసిషన్ తీసుకుంటే మనం పాటించడమే, కానీ మనం ఓన్ డెసిషన్ ఏం కాదు కదా. పార్టీ నిర్ణయమే మీ నిర్ణయం? పార్టీ అధిష్టాన నిర్ణయం మన నిర్ణయం. మనం తలదించుకొని పనిచేయటం, మన కార్యకర్తలను తలెత్తుకునేలా చేయటం దర్శిలో నా బాధ్యత.
సరే, ఇప్పుడు మన దర్శి మన గరికపాటి అనే ప్రోగ్రామ్ పెట్టారు కదా, అవును. అంటే ఏంటి సార్ దీని అజెండా ఏంటి? అంటే నేను అక్కడ ప్రజలను ఓన్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ప్రజలు నన్ను ఓన్ చేసుకోవాలనేది అనమాట ఆలోచన. సో దానిలో భాగంగా మనం మెడికల్ క్యాంపులు, జాబ్ మేళా, 150 కంపెనీలతో జాబ్ మేళా అని ఇది ఒకటి. అదేవిధంగా స్టేట్లో ఎక్కడ ఇంతవరకు చేయింది పవనన్న క్యాంటీన్ ఒకటి మనం మొదలు పెట్టబోతాం. పవనన్న క్యాంటీన్ మొదలు పెట్టబోతాం దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గంలో. సో ఏంటంటే అసలు అడుగుతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏందని. మమ్మల్ని నిద్రపరిచే పరిస్థితి లేదు జన సైనికులు కూడా. ఈ ఊర్లో పని ఉందని అక్కడ ఊర్లో మనం వెళ్ళి చేద్దామనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే రోజు ఉపయోగపడేవి ఫస్ట్ చేసి, అదేవిధంగా దానిలో భాగంగా మనం మోడల్ వాటర్ డ్రింకింగ్ ప్లాంట్ కూడా ఒకటి పెడదామని బిఫోర్ ఎలక్షను ఓకే పెట్టేసేసి మనం 100 నియోజకవర్గాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టబోతున్నామో దానికి సంబంధించి మన క్లారిటీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక మోడల్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టేసేస్తాం అన్నమాట. 150 కంపెనీలు తీసుకురావడం అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలండి దర్శిలో? ఇప్పుడున్న లెక్క ప్రకారం ఈచ్ కంపెనీ 40 to 50 ఉద్యోగాలు అడుగుతూ ఉన్నారు. అంటే మామూలుగా జాబ్ మేళా అంటే ఏదో ఒక ఐటీ కంపెనీలు తెస్తూ ఉంటారు మామూలుగా. దర్శి నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా ఈ ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ కంపెనీలు అయితేనేమి, ఈ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానీ వీళ్ళందరినీ సంబంధించి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడికి రమ్మని నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో. అదేవిధంగా వాళ్ళు చాలామందికి హైదరాబాద్లో కూడా అవసరమైన వాళ్ళు ఉన్నారు. అంటే 10వ తరగతి చదివిన వాళ్ళకి కూడా ఏదో జాబులు ఉంటాయి, ఇంటర్ చదివిన వాళ్ళకి జాబులు ఉంటాయి. ఈ సెక్టర్ అందరిని కూడా కొంత ఏదో రకమైన జాబులో 15,000 20,000 జాబులో పెడితే వాళ్ళకి కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం అనేది ఐడియా. మినిమం ఒక 5,000 జాబులు బిఫోర్ ఈ కమింగ్ మంత్లో పెట్టేసి ఇద్దాం అనేది. సో సార్, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అని అనుకోవచ్చు? మీకున్న ఇన్ఫర్మేషనే మాకు ఉంది. ఇప్పుడు సోఫర్ 35 to 40 అంటూ ఉన్నారు. ఇంకా కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా డిసైడ్ చేస్తే అలా వెళ్ళటమే. పొత్తు గురించి మాట్లాడే అంత స్థాయి నాది కాదు. పొత్తు గురించి, టిక్కెట్ల గురించి, లేకపోతే సీట్లు ఎన్ని కేటాయిస్తారనే స్థాయి నాది కాదు. నేను దర్శి నియోజకవర్గం వరకు జనసేన కార్యకర్తలతో పనిచేయటం, కలుపుకొని వెళ్ళటం, ప్రజలకు ఏం చేయాలో వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఆ మేనిఫెస్టోని ఒకటి రెడీ చేయటం వరకు నా పని. ఇప్పుడు నారా లోకేష్ గారిని చంద్రబాబు గారు ఇప్పుడు కలిసారా? లోకేష్ గారిని కలవడం జరిగింది. ఏమన్నారు లోకేష్ గారు? గుడ్ వర్క్ చేయమన్నారు. ఎక్కడైనా వాళ్ళు అదే చెప్తారు కదా, బీ విత్ ద పీపుల్ అనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎలా ఉంటారు, మీకు ఐడియా ఉందా? నాకు తెలిసినందుకు వెరీ ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ, బాగా మాట్లాడుకుంటారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ని, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎలా ఇంటికి పంపాలనేదే వాళ్ళందరి ఇదిగా ఉంటుంది. ఇంకా అంతకు మించి ఇంటర్నల్గా నాకు తెలియదు, కానీ హై లెవెల్ ఎజెండా అదే. సో దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎంతోమంది పరిపాలించినప్పటికి కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు దర్శి నియోజకవర్గంలో. అంటే చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా నియోజకవర్గాల పరిస్థితి అదే దుస్థితి. అవును. సో మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తే ముఖ్యంగా ఏంటంటే అసలు ఇంజనీరింగ్ కాలేజీ లేదు దర్శిలో. అంటే ఓవరాల్గా పశ్చిమ ప్రకాశం అనేది బాగా వెనుకబడిపోయింది. ఈ 3-4 కాన్స్టిట్యున్సీలు ఏదైతే గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి వరకు, మిగతాది ఒక ఎత్తు. మిగతా దానికి కొంత డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, అదే తాగునీరు, సాగునీరు కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఈ పశ్చిమది ఫస్ట్ నుంచి సంభవం నెగ్లెక్ట్ అయింది. దానిలో భాగంగా దర్శికి సంబంధించి అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ లేకుండా పోయింది. కొద్దిగా ఒకటేంటంటే ముందు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. పిల్లల్ని చదివిద్దామంటే ఈ వాటర్లో చదివితే వేరే వ్యాధులు ఏమైనా వస్తాయి, ముందు టౌన్కి వెళ్ళటం స్టార్ట్ అయ్యారు. ఒంగోలు వెళ్తారు, గుంటూరు, హైదరాబాద్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ వలస ఆపాలంటే ముందు అందుకనే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, తాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం ఎన్ఆర్ఐ మిత్రుల సోదరులతోటి మొన్న లేటెస్ట్గా లాస్ట్ 1 week వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పారనమాట, 100 వాటర్ ప్లాంట్లకి మనం సహకారం అందిద్దామని. తక్కువ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ తోటి, ఎన్ఆర్ఐ మిత్రుల కాంట్రిబ్యూషన్ తోటి 100 వాటర్ ప్లాంట్లు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. దాంట్లో అది ఫాలోడ్ బై మనం ఇంజనీరింగ్ కాలేజ్ విద్య కానీ ఇక్కడ పెడితే ఎక్కడికో బయటికి వెళ్ళి చదవకుండా అమ్మాయిలు కానీ ఎక్కడి నుంచో మనం ఇబ్బంది పడకుండా లోకల్లో చదువుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజీకి ప్యారలల్గా మనం కంపెనీలు, ఐటీ కంపెనీలు అయితే లాజిస్టిక్స్ అనే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మాకున్నాయి, మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా. వీటికి సంబంధించి కంపెనీలు మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇక్కడికి తెస్తే ఏంటంటే ఎక్కడికో వెళ్ళి పని చేసుకోకుండా ముందు లోకల్లో ఒక బ్రేక్ వేయగలం మనం. అదేవిధంగా దొనకొండకు సంబంధించి మనకి బెంగళూరుకి ఈజీ ట్రావెల్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్. రైల్వే లైన్ డబుల్ కనబడిందంటే మనకి ఇక్కడి నుంచి లాజిస్టిక్ సప్లైకి సంబంధించి కూడా చాలామందితో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి పండించిన పంట అవ్వచ్చు, ఈ చుట్టుపక్కల ఏదైనా ఇప్పుడు మన జనసేన
మేనిఫెస్టోలో మిర్చి భాగంగా యార్డులు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ లాజిస్టిక్స్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మన జనసేన పార్టీలో షణ్ముఖ వ్యూహంలో భాగంగా కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, నిరుద్యోగ యువతను ఐడెంటిఫై చేసి 10 లక్షల ప్రభుత్వ చేయూతను ఇస్తే వాళ్ళు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు లోకల్లో. అట్లా వాళ్ళు ఒక సంవత్సరానికి 500 మందిని తీసుకొని చేస్తే 5 సంవత్సరాల్లో 2500 మంది కొత్త పారిశ్రామికవేత్తలు లోకల్ బిజినెస్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైనా తయారు చేసిన ప్రొడక్ట్లు అవ్వచ్చు, ఏదైనా కానీ వీటిని మనం బెంగళూరు పంపడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా పంట కూడా మనం బెంగళూరుకి ఒక పంట అని కాదు, చాలా లాజిస్టిక్స్ చాలా అవసరాలు ఉంటాయి, అవి ఇక్కడి నుంచి మనం పంపించాలనేది. అదేవిధంగా మిర్చి యార్డుకి సంబంధించి మినీ మిర్చి యార్డు ఒకటి, కోల్డ్ స్టోరేజ్లు మన స్నేహితులు చాలామంది ఆ బిజినెస్లో ఉన్నారు. కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ పెడితే ఎక్కడికో గుంటూరు 150 కిలోమీటర్లు వెళ్లకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలు అందరికి కూడా జిల్లాలో ఇది ఒక దర్శి ఒక హబ్గా చేయాలనేది నా ఆలోచన. సో మొత్తానికి మినీ మేనిఫెస్టో రెడీ చేస్తారు? రెడీ. నేను మన తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి సార్ వాళ్ళతో మాట్లాడి ఒక మేనిఫెస్టో పెట్టి, నా పర్సనల్గా కూడా నేను మేనిఫెస్టో పెట్టడానికి సిద్ధమై ఉన్నాను. ఇక అదేంటంటే మనం గెలిచిన 90 రోజుల నుంచే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇమీడియట్గా కంపెనీలు తేవటం అయితేనేమి, ఈ మిర్చి యార్డు అంటే పెద్ద పెద్ద విషయాలేమో గవర్నెన్స్ హెల్ప్ ఉంటుంది. కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని మనం దర్శికి సంబంధించి మనం సాధించుకొచ్చే బాధ్యత నాదిగా తీసుకున్నాను. అంటే వెంకట్ గారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, కొత్తగా పోటీ చేయబోయే వాళ్ళందరూ కూడా సేమ్ ఇలాగనే చెప్తారు. సో గెలిచిన తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదేమో? ఎందుకు ఉండదండి, ఉంటుంది. అంటే నేనైతే బిఫోరే ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఇప్పుడు జాబ్ మేళా పెట్టి దానిలో భాగంగానే జాబ్ మేళా పెట్టి మనం ముందే ఇస్తున్నాము. అదేవిధంగా వాటర్ ప్లాంట్కి సంబంధించి బిఫోర్ ఎలక్షనే మనం మోటార్ వాటర్ ప్లాంట్ ఊర్లో చేసేసి చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే గవర్నెన్స్లో ఉంటే ఏంటంటే వచ్చే కంపెనీలు అయితేనేమి వాటన్నిటికి కూడా కొంత సహకారం ఇవ్వచ్చు. మనం కొంత తోడ్పాటు, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అన్నీ మనం అరేంజ్ చేసి పెడితే వాళ్ళు చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఎన్ఆర్ఐలు దర్శి నియోజకవర్గానికి సంబంధించి అమెరికానైతే యూకే కెనడాలో ఉన్నారు, చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము హెల్ప్ చేయడానికి, నువ్వు గెలువన్నా మేము రెడీ, కంపెనీలు అయితేనే ఏది కావాలంటే అది మేము చేయడానికి రెడీగా ఉన్నామన్నారు. సార్ జనసేన పార్టీలో మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీ ఉంది, రబ్బర్ చెప్పుల రాజకీయం, జీరో బడ్జెట్ పాలిటిక్స్. దానివల్ల 2019లో జనసేన పార్టీ దెబ్బతింది. ఆఖరికి మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చాలా నియోజకవర్గాలు డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు గరికపాటి వెంకట గారికి టికెట్ ఇస్తే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే కనీసం కార్యకర్తలకి వాళ్ళకి 3 పూట్ల తిండి, వారికి కావాల్సినటువంటి వస్తువులు అవసరాలు చూసేటువంటి పరిస్థితి కల్పిస్తారా? అసలు కార్యకర్తలని స్కార్పియోలు ఇన్నోవాలో తిప్పే బాధ్యత నాది. అవునా? యుద్ధం ఎలా చేయాలో అలా చేద్దాం, ఎక్కడా మనం తగ్గేది లేదు. మన జనసేన పార్టీ నుంచి స్టేట్లో రికగ్నైజేషన్ దర్శికి ఆల్రెడీ మన ఎడ్ల పందాలతో తెచ్చాం కదా, అదేవిధంగా ఎలక్షన్ కూడా అలానే చేసి చూపిపోతున్నాం. అంత ఒక 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా? ప్రజల సహకారంతో డబ్బులు అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చిన తర్వాత డబ్బులతో పని లేదు. డబ్బులు ఎంత అవసరమైతే అంత ఎలక్షన్ నిబంధనల ప్రకారం మనం హెల్ప్ చేయటం తప్ప, మిగతాది ప్రజల్లో తిరుగుబాటు ఉంటే ఆటోమేటిక్గా గెలుస్తాం. సార్ మీకు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కూడా రేపు ఎలక్షన్కి సహకారం అందుతుంది పూర్తి స్థాయిగా? మీ ఫ్రెండ్ సర్కిల్, అమెరికాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్ సర్కిల్, ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా మీకు ఎలక్షన్కి అన్ని రకాలుగా అండదండలు అందించిన సిద్ధంగా ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అంటే నాకు ఒక్కళ్ళకని కాదు, ఓవరాల్గా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది అక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. పర్టికులర్గా దర్శికి సంబంధించి ఒక 100 మంది వస్తున్నారనమాట. అది జిల్లా వ్యాప్తంగా జనసేనకు ఒకటే సీటు 2 అవుతుందో కదా, ఈ మనయన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో జన సైనికులు అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది మేము వస్తాం స్వచ్ఛందంగా, మేము వచ్చి మన సీటు గెలిపించాలి. నేను మొన్న ఈ మధ్య పరిచయం అయినా కూడా, వాళ్ళు ఒక 1 మంత్ బ్యాక్ పరిచయం అయినా కూడా పవన్ లహరి అని చాలా బాబీ గారు అని చాలా సీనియర్ జనసేన కార్యకర్తలు, వాళ్ళంతా ఎప్పటి నుంచో వాళ్ళు పార్టీలో ఉన్నారు. డాలస్ నుంచి బాబీ గారు, హ్యూస్టన్ నుంచి పవన్ కానీ, రవి వర్రే కానీ చాలామంది, వీళ్ళందరూ ఏంటంటే పరిచయం కొంతమందితో లేటెస్ట్ పరిచయం నాకు. వెంకట్ నీ కన్ఫర్మ్ అవ్వని మేము వచ్చి కూర్చుంటాం, మేము చూసుకుంటాం అనే పరిస్థితి. వాళ్ళ సహకారం నేను ఎక్స్పెక్ట్ చేయిందనమాట. అదేవిధంగా నా ఫ్రెండ్ సర్కిల్ ఎట్లాగో వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు ఎంత దూరం అయినా వెళ్ళడానికి, వాళ్ళు చాలామంది రావడానికి. జన సైనికులు అందరూ విదేశాల్లో ఉన్న అందరూ కూడా సోదరుల సహకారం ఇంకా నాకు బలం రెట్టింపైంది అనుకుంటున్నాను.
సో మొత్తానికి ఎన్ని రోజుల్లో వెలవడనుంది సార్ అధికారికంగా దర్శి నియోజకవర్గానికి గరికపాటి వెంకట్ గారికి టికెట్ కేటాయిస్తున్నాం అనేటువంటి వార్త ఇంకెన్ని రోజుల్లో వినబోతున్నాం? అది మీ దగ్గరే వచ్చింది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్. మేము అనుకోవటం వారం 10 రోజులు అనుకుంటున్నాను ఈ లోపు క్లారిటీ వచ్చిద్దని. మన నాగబాబు గారు కూడా 10 డేస్లో అభ్యర్థుల లిస్టు విడుదల చేస్తూ ఉన్నారు కదా. నేను దాని గురించి అయితే ఆగట్లేదు. నేను ఎక్కడ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సార్ ఆశీస్సులు ఉంటే ఆ రోజు వెంకట్ నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది చేయి అంటే నేను గెలిపించి తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టడం నా బాధ్యత. చివరిగా ఒక ప్రశ్న వెంకట్ గారు, ఒకవేళ ఎందుకంటే మీరు ఇప్పటివరకు కష్టపడ్డారు, శ్రమ, టైము, మనీ పెట్టుకో ఉన్నారు. ఒకవేళ మీకు జనసేన పార్టీ పోటీ చేసినప్పటికీ దర్శి నియోజకవర్గంలో మీకు టికెట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థికి ఎవరికైనా టికెట్ ఇస్తే మీరు జనసేన పార్టీ కోసం పనిచేస్తారా, లేకపోతే మీ పని మీరు చూసుకుంటారా? తప్పకుండా పనిచేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం అధికారంలోకి రావాలి, మనం జనసేన పార్టీ అధికారంలోకి రావాలనేదే నా ఇది. దానికి సంబంధించి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి తీసుకొని నా వంతు నేను ఎదురు ఖర్చు పెట్టి నేను గెలిపించి తీసుకొని వెళ్ళి సార్ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది. నిజమేనా? నిజం. అసలు 100% లేకపోతే ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా ఆఫర్లు వస్తుంటాయి, వేరే చోట అయినా జాయిన్ అయ్యేది. కళ్యాణ్ గారితో ఒక్కసారి జాయిన్ అయ్యామంటే నిజాయితీతోటి 20 సంవత్సరాలు కళ్యాణ్ గారితో నడవాలనేదే నా అది డిసైడ్ అయ్యే నేను కళ్యాణ్ గారిని కలిసాను. అది గెలిచినా ఓడినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన పార్టీకి ఏం జరిగినా నెక్స్ట్ అయినా ఇక ఆయనతోటి మనం ఉంటాం. సో గరికపాటి వెంకట్ గారు రాజకీయ జీవితం మొత్తం జనసేన 20 సంవత్సరాలు నువ్వు చూస్తావు కదా, మళ్ళీ మాట్లాడుతుంటాము. అది గెలిచినా ఓడినా డబ్బున్నా లేకపోయినా ఏం జరిగినా జనసేన గుర్తు మారదు, మన పార్టీ మారదు. ధన్యవాదాలు గరికపాటి వెంకట గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం టికెట్ అనౌన్స్ చేయటమే ఆలస్యమని టికెట్ తనకిస్తే గెలిచి జనసేన అధినేతకు గిఫ్ట్గా ఇస్తా అంటున్నారు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.